అవసరం లేదండి. మీరు మొదటి నుంచి కూడా ఫస్ట్ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత మీరు పోలీసులతో టచ్ లోనే ఉన్నారు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు పాస్ చేస్తూనే ఉన్నారు. అడ్వకేట్ గారు ముందుకు రావడం జరిగింది. ఇదంతా ప్రొసీజర్ నడుస్తూనే ఉంది. సో దేనికి ఇంకా మీరు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? అంతా ఒక వైపున మీకు ప్రతిదానికి సంబంధం, ప్రతిదానికి కూడా మీకు ఒక విషయం అనేది మీకు జరుగుతూనే ఉన్నప్పుడు, పోలీసుల ద్వారా కావచ్చు, వైపు అడ్వకేట్ ద్వారా జరుగుతున్నప్పుడు అసలు మీరు ఆత్మహత్య మళ్ళీ ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే పరిస్థితి ఎందుకు వచ్చినాయి మీకు? దాడి నాకు, బెదిరింపులు నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటే మాల్వీ నుంచి స్టార్ట్ అయ్యాయండి. గత 8 months నుంచి ఆవిడ ఎలా అయితే ప్రతిదీ నువ్వు ప్రూవ్ చేసి మాట్లాడు అన్న దగ్గరే ఒక ఎవిడెన్స్ ఒకటి క్రియేట్ చేయాలి అన్న ఒక ఆలోచన నా మైండ్ లోకి వచ్చింది. అది చూపించి మాట్లాడితే తప్ప ఆవిడ నిజమన్నది ఒప్పుకోదు. అక్కడి నుంచి మొదలైంది. నిన్న ఇప్పటి వరకు మీడియా వరకు కూడా ఏదైనా చూపించి మాట్లాడితేనే నమ్మే డే అన్నది వచ్చింది. ఇప్పుడు నేను చూపించి మాట్లాడాకైనా ఇప్పుడు కూడా దాడి నా మీదే. కానీ మరి అలానే రాస్తారు తల్లిదండ్రులు ఉన్నారు. మరి మాల్వీ మల్హోత్రా తల్లిదండ్రులు ఉన్నారు. ఇటు సైడ్ నుంచి అటువైపు ఏం వెళ్ళిందండి? ఒక్క ప్రశ్న ఏం వెళ్ళింది? రాజు మాట్లాడాలి అని లావణ్య మాట్లాడాలి. మధ్యలో మాల్వీకి మాట వద్దండి. మాల్వీ మాకు వద్దు. రాజు అండ్ లావణ్య ఇద్దరి మధ్యలోనే ఘర్షణ ఉండాలి. కరెక్ట్ కానీ ఆ మాల్వీ పేరు తీసింది ఎవరు సార్? ఆ మాల్వీ పేరు తీసింది ఎవరు? తీసిందంటే వినండి, తను ప్రెషర్ చేస్తుంది. తను చెప్పండి లావణ్య మీరు చెప్పండి. నాసిక్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిందే మాల్వీ పైన, అది తండ్రిగా అతనికి అతని కోడలో అల్లుడు. లావణ్య అది మీరు చెప్పండి. మాల్వీ పేరు ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు మాల్వీ ఎందుకు వద్దంటున్నారు? అంటే మా డాడీని నా పేరుతో నేను హర్ట్ అవుతున్నాను కదా, అందుకు వద్దంటున్నారు. ఆ పేరు నుంచి నా ప్రాబ్లం స్టార్ట్ అయింది కదా, అందుకు వద్దంటున్నారు. అవునండి, మా ఫాదర్ ఇంటెన్షన్ వేరు. ఇంటెన్షన్ వేరు. ఫైనల్ అవుట్పుట్ ఏంటండి? రాస్తారు మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఆయన ఏ1గా అక్యూజ్డ్ గా ఉన్నారు. అతన్ని జైలుకి పంపించడం ఇదేమా, లేదంటే తనకి కౌన్సిలింగ్ ఇచ్చి మీ దగ్గర పంపించడం మీ లక్ష్యం? ఇప్పుడు అతను కావాలి, అతని కోసమే అతను నా భర్త అనేనా ఫైటింగ్ అండి. అతను జైలుకి వెళ్లాలని కాదు, అతని ఉద్దేశం అది. నేను అమ్మాయితో ఉండను, అవసరమైతే జైలుకి వెళ్తాను అన్నది అతని స్టేట్మెంట్, నాది కాదు. అదే అండి, ఇప్పుడు అది పోలీసులు ప్రూవ్ చేస్తారు. ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా, ఫోన్ ఎందుకు ఎఫెక్ట్ అయింది కదా. ఆయన పద్ధతిలోనే పెళ్లి చేసుకోలేదు అనుకుందాం. నల్లపోసలు ఎందుకు ఇస్తావు ఆ అమ్మాయిని?